నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక స్థరం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో కొంతమంది నాయకులు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇప్పుడు ఒక చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారింది. జిల్లా కేంద్రాల్లో కానీ ఎక్కడ చూసినా సరే వారి పెత్తనం ఎక్కువైపోయింది. దీనికి సంబంధించి కొంతమంది అధికారులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, అలాగే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ప్రభుత్వానికి వారి యొక్క బాధను, ఆవేదనను, ఆందోళనను వివరించారట. ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో, అధికార వర్గాల్లో ఇదే చర్చ జరుగుతుంది. అంటే ప్రతి ఒక్క విషయంలో వారి యొక్క అజమాయిషి ఎక్కువైపోయింది. ఈవెన్ సర్పంచ్ స్థాయి వ్యక్తి కూడా, ప్రజాప్రతినిధి కూడా ఒక ఐపీఎస్ అధికారి, ఐఏఎస్ అధికారిని శాసించేటువంటి పరిస్థితి. బహుశా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మాత్రమే ఈ విధంగా ఉంటుంది. మిగిలిన రాష్ట్రాల్లో ఇలా ఉండదు. దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ రకమైనటువంటి. దీనికి సంబంధించి కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రభుత్వానికి వారి యొక్క బాధను వివరించారట. దీనికి సంబంధించి ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. చిన్న గ్రామాల్లో కూడా ఏ పని చేయాలన్నా ఆ నాయకుడు అనుమతి ఉండాలి. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, శాంతి భద్రతలు కానీ ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కానీ నాకు చెప్పకుండా ఎందుకు చేసావు, ఈ రకమైనటువంటి విధానం. ఒక ఐఏఎస్, ఐపీఎస్ సాధించాలంటే సివిల్ సర్వీస్ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూపీఎస్సిలో ఆ వ్యక్తి ఎంత కష్టపడతాడనేది వారు తెలుసుకోవాలి. ఫస్ట్ ప్రజాప్రతినిధి ఏమన్నా 10th క్లాసు చదివి ఇప్పుడు మన దేశాన్ని, మన రాష్ట్రాలను పరిపాలించేటువంటి నాయకులు ఉన్న రోజులు ఇవి. ఇలాంటి పరిస్థితుల్లో వారు ఉన్నత చదువులు చదువుకొని దాదాపుగా 15 గంటలు ప్రతిరోజు కష్టపడి చదివితే కానీ సివిల్స్కి ఎంపిక కాడు. ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఐఆర్ఎస్ కానీ, ఐఎఫ్ఎస్ కానీ ఇట్లా సర్వీసెస్ ఉంటాయి. మరి వారిని టార్గెట్గా చేసుకుని అనుసరిస్తున్నటువంటి వైఖరి ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక చర్చ జరుగుతుంది. దీనికి ఒక కారణం ఉంది. ఎందుకనంటే ఇటీవల ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ నాయకులు, పాలకుల వల్ల బలైనటువంటి అధికారులు ఉన్నారు. చక్కగా మంచి సమర్థవంతమైనటువంటి స్థితిలో, స్థాయిలో పనిచేసేటువంటి అధికారులు వారి చేతుల్లో కీలుబొమ్మలుగా మారి, ఉదాహరణకు చెప్పాలంటే పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గున్ని, చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది లిస్ట్. వీళ్ళు ఐపీఎస్ అధికారులు. మరి అటువంటి వారు ఇప్పుడు ఉద్యోగాలు పోగొట్టుకొని బెయిల్ కోసం, యాంటిసిపేటరీ బెయిల్ కోసం, దానికోసం దీనికోసం తిరుగుతున్నారు. ఎందుకు? ఆ రోజు పాలకులు చెప్పినటువంటి మాటను విని ఇది ప్రాణాల మీదకి తెచ్చుకున్నటువంటి పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే సమాజంలో విలువ ఉండదు, ఉద్యోగం పోయింది, ఒక రకమైనటువంటి విధానం. అలాగే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీతో అంటగాగినటువంటి అధికారులు ఉన్నారని చెప్పి వారందరినీ కూడా ప్రక్షాళన చేశారు. ఓకే, పరిపాలనాపరమైనటువంటి అంశాలకు సంబంధించి నిర్ణయం తీసుకుంటే బాగానే ఉంటుంది. కానీ కొంతమందిని కావాలని టార్గెట్గా చేసుకుని వారు బదిలీ చేశారు వారిని అనేది వినిపిస్తుంది. సరే, సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. దాంట్లో డోకా లేదు. తాజాగా కూడా దాదాపు 30 మంది అధికారులు బదిలీ. అంటే ఏ రకమైనటువంటి విధానంతో ఉంది? ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు వారితో మంచిగా ఉన్నటువంటి అధికారులకు హై ప్రయారిటీ. ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైతే కాస్త క్లోజ్గా ఉంటారో వారికి మంచి పొజిషన్స్. సరే, ఇదంతా సామాన్యంగా జరిగేదే మన 2 తెలుగు రాష్ట్రాల్లో. అది ఇంకా అంతకు మించి అన్నట్లుగానే ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు తాజాగా తెర మీదకి వచ్చినటువంటి అంశం, దాదాపుగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నోటీస్ కూడా వెళ్ళింది. దీనిపై సీరియస్గా ఫోకస్ పెట్టాలి సార్ మీరు. ఇలా అయితే మేము పరిపాలనాపరమైనటువంటి అంశాలకు సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేము. ఎందుకంటే ప్రతిదానికి ఈవెన్ వార్డు మెంబర్ కూడా వారిని శాసించేటువంటి పరిస్థితి. మాట వినకపోతే ఆ అధికారి మీద కంప్లైంట్, కొద్ది రోజులకి అధికారిని మార్చడం. వారికంటూ కొంత స్వేచ్ఛ ఉండాలి, స్వాతంత్రం ఉండాలి. మరి ఎంతో కష్టపడి ఉన్నత చదువులు చదువుకొని రాత్రనక పగలనక ఎంతో కష్టపడితే ఆ స్థాయికి వచ్చినటువంటి ఐపీఎస్, ఐఏఎస్ కొంతమంది ఉంటారు, ఎవరి మాట వినరు. అలాంటి వారిని ఎక్కడో మూలన పడేస్తారు, ఎందుకు పనికిరాని చోట. మరి ఈ రకమైనటువంటి విధానం ఉంటే మేము పని చేయలేము. దయచేసి మా బాధను అర్థం చేసుకోండి. మేము ఇంత కష్టపడి చదివింది ఎందుకు? ప్రజాసేవ చేయటం కోసమే. కానీ ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి అలా చేయండి, ఇలా చేయండి, అది కాదు, ఇది కాదు అని మాకు సలహాలు, సూచనలు చెప్పడం అనేది కరెక్ట్ కాదు. చెప్పండి, ఒక మంచి ఫ్రూట్ఫుల్ అడ్వైజ్ అనేది ఇవ్వండి. బట్
ఇది చెయ్యి అది చెయ్యి, ఇదెందుకు చెయ్యు అదెందుకు చెయ్యు అని ఒక అజమాయిషీ విధానంలో చెప్తే మాత్రం మాకు కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల అదే పరిస్థితి అట. కొన్ని చోట్ల అది మరీ ఎక్కువైపోయింది. కొంతమంది సెలవు పెట్టి లాంగ్ లీవ్ పెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఆ ఒత్తులు భరించలేక. మొత్తానికైతే కీలకమైనటువంటి చర్చగా మారింది. సీఎంఓలో కానీ ఇతర ముఖ్యమైనటువంటి విభాగాల్లో ఇదే చర్చ. వాస్తవం, అందులో తప్పులేదు. వారు కోరుతున్న విధానం కరెక్టే. ఎందుకనంటే పనిచేసేటువంటి అంశాలకు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంత పరిధి ఉంటుంది ఎవరికైనా సరే. ఆ పరిధి దాటి చేయలేదు ఎవరు కూడా. వారికి అవన్నీ తెలియదుగా. సో మొత్తానికైతే ప్రజాప్రతినిధుల వ్యవహార శైలిపై ఒక రకమైనటువంటి ఇందులో ఒక కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మాత్రమే కాదు, తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీల నాయకులు కూడా వారిని ఫోర్స్ చేస్తున్నారు. ఇది కొద్దిగా కష్టమైనటువంటి విధానం, మా వల్ల కావడం లేదు, దయచేసి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అంటే మీ పార్టీలకు సంబంధించినటువంటి నేతల్ని కాస్త కంట్రోల్ పెట్టుకోండి సార్ అని చెప్పడమే ఇది ఫైనల్గా చెప్పాలంటే. మొత్తానికి మరి కూటమి పెద్దలు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు, ప్రజాప్రతినిధులు అనేది వారి యొక్క పరిధి దాటి ప్రవర్తిస్తున్నారు, అది మంచి పద్ధతి కాదు అనేది వారు చెప్తున్నటువంటి మాట డైరెక్ట్గా. మొత్తానికైతే ఒక కీలకమైనటువంటి చర్చగా మారింది రాష్ట్ర రాజకీయాల్లో ఇది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మరి ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు, ఆ పార్టీలకు సంబంధించినటువంటి నేతల్ని కంట్రోల్లో పెట్టడానికి మరి ఎటువంటి వ్యూహంతో అడుగులు వేస్తారు. ఒక పక్కన ఐపీఎస్, ఐఏఎస్, ఇతర ఉన్నత అధికారులు వారు కోరుతున్న విధంగా, ఎందుకనంటే పరిపాలనాపరమైనటువంటి అంశాలకు సంబంధించి అధికారి పాత్ర చాలా కీలకం. మరి వారే అసంతృప్తి, అసహనంతో ఉంటే కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పటికే కూటమి పరిస్థితి కాస్త ఇది అప్ అండ్ డౌన్స్లో ఉంది. మరి ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.